గారు వస్తే చంద్రబాబు ఏం చేయడు, మొత్తం దోసేస్తాడు. చంద్రబాబు ఏం చేయడు, మొత్తం అంతా నాకు బోల్ అన్న అప్పులు అయిపోయి అన్నాడు ఇది వరకు టీవీలోను. ఇప్పుడు ఇవన్నీ పడితే ఇవన్నీ పట్టుకుపోతాడు. అంటే ఏం చేశారు ఏంటి అని అమ్మ ఏదో ఎలా ఇంటికి తెచ్చి అన్నీ తెచ్చిస్తున్నాడు, ఇంకేం చెప్తాం. అంటే రోడ్లు అవి వేయలేదని అంటున్నారు కదా ప్రజలు. మరి అంటే మద్యపాన నిషేధం చేస్తానని చెప్పారు కదా, మరి ఇప్పుడు చేస్తానంటే మరి అది చేయలేదు. అది చేయకపోబట్టే ఇలా జరుగుతుందని అంటారు. అంతేగాని జగన్ పరిపాలన కావాలి ఎవరైనా సరే. అంతే ఎమ్మెల్యేని బట్టి మన పంచాయతీ ప్రెసిడెంట్ బట్టి ఉంటుంది. ప్రెసిడెంట్ వెళ్ళి ఎమ్మెల్యే అడిగితే ఎమ్మెల్యే ఆడు అవసరం అడుగుతారు. రోడ్డు వేయలేదు కరెక్టే. కొన్ని చింతాడపల్లి కానించి అడుగులో రోడ్డు పక్కగా రోడ్లు చేశారు. తెలుసా సంగతి తెలుసా? ఏపీ రాష్ట్రానికి ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారండి? ఏ ప్రభుత్వం వస్తే జగన్ ప్రభుత్వమే బాగుంటుంది. ఎందుకండి? ఎందుకైనాను చంద్రబాబు ఇచ్చాక 150, 100 రూపాయలు కూడా 4 నెలలు 3 నెలలు చూడు. అంటే రోడ్లు కానీ ఇవి కానీ మద్యపాన నిషేధం అది చేయలేదు కదా. పోతాయి అంటే ఈ ప్రభుత్వం వస్తే అన్నీ అవుతాయండి. అంటే జగన్ గారి ప్రభుత్వం వస్తే బాగుంటుంది. జగన్ ప్రభుత్వమే బాగుంది మాకు. మరి మద్యపాన నిషేధం మొత్తం తీసేస్తా ఉన్నారు కదా, మరి అదేం తీయలేదు కదండి అంటున్నారు. చంద్రబాబు గారు వస్తే చంద్రబాబు ఏం చేయడు, మొత్తం దోసేస్తాడు. చంద్రబాబు ఏం చేయడు, మొత్తం అంతా నాకు బోల్ అన్న అప్పులు అయిపోయి అన్నాడు ఇది వరకు టీవీలోను. ఇప్పుడు ఇవన్నీ పడితే ఇవన్నీ పట్టుకుపోతాడు. టీవీలో చెప్పాడు నాకు బోల్ అన్న అప్పులు అయిపోయి అని. గత ప్రభుత్వం బాగుందండి, ఇప్పుడు ప్రభుత్వం బాగుందా? ఏదండి, గత ప్రభుత్వం బాగుందా, ఇప్పుడు ప్రభుత్వం బాగుందా? ఇదే బాగుంది, అదే బాగుంది జగన్ గారు. అదండి. అంటే ఇప్పుడు జగన్ ప్రభుత్వం వస్తుందంట. అదే వస్తుందండి. ఓకే అండి, థ్యాంక్ యూ. నమస్కారం అండి, మీ పేరేంటి? సత్యవతం. ఏపీ రాష్ట్రానికి సంబంధించి ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారండి? అమ్మాయి ఏం చెప్పగలను, ఏమవుతుంది అన్నది ఏం చెప్పగలను. అంటే మీరు ఏమనుకుంటున్నారు? జగన్ రావాలని ఉంది. జగన్ ఎందుకండి రావాలి? అంటే ఏం చేశారు ఏంటి అని. అమ్మ ఏదో ఎలా ఇంటికి తెచ్చి అన్నీ తెచ్చిస్తున్నాడు, ఇంకేం చెప్తాం. అంటే రోడ్లు అవి వేయలేదని అంటున్నారు కదా ప్రజలు. మరి నమస్కారం అండి, మీ పేరండి? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? జగన్ మరి రోడ్లు కానీ మద్యపాన నిషేధం కానీ ఏం చేయలేదు అంటున్నారు కదా, మరి మీరేమంటారు? మద్యపానం అంటే మద్యపాన నిషేధం చేస్తానని చెప్పారు కదా, మరి ఇప్పుడు చేస్తానంటే మరి అది చేయలేదు. అది చేయకపోబట్టే ఇలా జరుగుతుందని అంటారు. అంతేగాని జగన్ పరిపాలన కావాలి ఎవరైనా సరే. అంతే. నేను చెప్పే మాట జగన్ ప్రభుత్వంలో వీడి ప్రభుత్వంలో ఎవరికైనా చెడ్నాలు ఇచ్చాడు ఏమన్నా? ఇప్పుడు ఇంకో మాట చెప్తాను, చంద్రబాబు ప్రభుత్వంలో ఎవరికైనా చెడ్నాలు ఇచ్చాడు, ఇల్లు కట్టాడు, పెళ్ళి పెళ్లి చేసుకున్న వాళ్ళకి లక్ష ఇస్తాను, ఎవరికి ఇచ్చాడు? ఆడికి కావాల్సిన వాడికి ఇచ్చుకున్నాడు. ఇప్పుడు చంద్రబాబు గారు వస్తే ఏం చేయరంటారా? ఏం చేయడం. ఇప్పుడు 14 హామీలు ఇస్తాడు. ఇప్పుడు కాదు 14 సంవత్సరాలు ఇంటర్వ్యూ పరిపాలన చేసి ప్రజల రూపాయలు చేసినట్టు మళ్ళీ వచ్చి ఏం చేస్తాడు? జగన్ చంద్రబాబు నాయుడు 3 టర్ములు చేయదు కదా. 3 టర్ములు చేసి అది చెప్పుడు చేయనోడు ఏంటి ప్రజల ఉపకారం చేయనోడు. ఇప్పుడు వచ్చి ప్రజల ఉపకారం చేస్తున్నా, పూలెడుతున్నా, అట్టెడుతున్నా అని చెప్పితే ఎవరు నమ్ముతారా? ఇప్పుడు జననాలజీ ఎలా ఉంది? అది ఇప్పుడు జననాలజీ ఒక జడ్కేషన్ ఎలా ఉంది? మామూలుగా ఈ యాద చూసిన రేపు పొద్దున ఆడు ఏం చేస్తాడని చెప్పేసి ఢిల్లీలో మాట్లాడు కదా, మాయ మాటలు చెప్తే నమ్మేస్తారా? నా సొంత స్థానంలో ఇల్లు కట్టుకున్నాను. ఆడు చెప్తాడు ఇప్పించుకోకుండా. నా సొంతంలో ఇల్లు కట్టుకున్నాను. నాకు 1,80,000 రూపాయలు బ్యాంకులో వేసాడు నాకు. మరి అంతకైతే ప్రభుత్వం ఏమైనా చేసింది అసలు ఏంటంటే? జగన్ రావాలి. అది మరి జగన్ గారు ఇప్పుడు రోడ్లు అవి వేయలేదని అంటున్నారు. మరి చాలా మంది చెప్పండి, ఏ రోడ్లు అంతా వేయలేదని. ఎవడండి అని కూడా ఆడేవాడండి. జగన్ కాదు, మన ఎమ్మెల్యేని బట్టి మన పంచాయతీ ప్రెసిడెంట్ బట్టి ఉంటుంది. ప్రెసిడెంట్ వెళ్ళి ఎమ్మెల్యే అడిగితే ఎమ్మెల్యే ఆడు అవసరం అడుగుతారు. రోడ్డు వేయలేదు కరెక్టే. కొన్ని
ఇది చింతాడపల్లి కానించి అడవిలో రోడ్డు పక్కగా రోడ్డు చేశారు. తెలుసా సంగతి తెలుసా? అమ్మా నేను ఇంకో మాట ఏంటి? చెప్తాను. నలభై దాకా రోడ్డు బాగా గతంలోనూ చేశారు. తెలుగుదేశం ఎమ్మెల్యే ఆర్మీల రాధాకృష్ణ గారు ఉన్నాడు. చేశాడు. నేను మాకు రోడ్డు వేయమని ఆ ఆఫీస్కి వెళ్తే బయట ఉన్న వాళ్ళు కూడా అసలు ఇప్పుడు లేరు అప్పుడు లేరు కాసేపు ఉండు అసలు ఎంటర్ అయిన వాళ్ళు తెలిసాను. కారుమూరి నాగేశ్వరరావు ఇంటికి వెళ్ళాం మేము పొద్దున్నని 7ంటికి వెళ్ళాం. 7ంటికి వెళ్తే ఆయన ఏమైనా గుమస్తా ఏమన్నా తెలుసా, మీరు బొక్కలు కొట్టుకొని టిఫిన్ చేయండి 7:30కి వస్తారు ఆఫీస్కి. ఆయన మా ఎదురుకుంటారు పాలు తీసుకుని వెళ్ళి స్నానం చేసి కాఫీ గట్ట తాగి ఆఫీస్కి వచ్చాడు. ఎవరు వచ్చారు రమ్మను అని అంటే మేము వెళ్ళాం. ఎవరిని వెళ్ళాక మాకు 10 సంవత్సరాలు మాకు డ్రైన్ లేదు, రోడ్డు లేదు, నాన్న ఇబ్బందులు పడిపోతున్నాం. వర్షాకాలం పిల్లలు చూస్తే ఇలా వీడియో తీసి చూపించాం. అంటే ఆయన ఏమన్నాడు తెలిసాడు, మీరు ఇంటికి వెళ్ళిపోండి, మీకు ఇంటికి వెళ్ళిపోతే బూడిద వస్తుంది అన్నాడు రోడ్డుకి. ఒక్క 5 రోజుల్లో మాకు బూడిద వచ్చింది, రోడ్డు వేసాడు. ఒక్క నెల సిమెంట్ రోజు డ్రైన్ కూడా పడదు. ఇప్పుడు సుఖపడుతున్నాం మేము. ఎవరికి వేయాలి ఓటు చెప్పండి. అవునండి. అలా ఉంటుంది అన్న. జగనే రావాలి మళ్ళీ. 30 సంవత్సరాలు జగనే కావాలన్న. సంథింగ్ కొంచెం తగ్గవచ్చు. తగ్గినా కానీ పైన జగనే ఉంటాడని అపోప అంతే. కేవలం 4,000 పెన్షన్ ఇస్తానంటున్నాడు. 250 రూపాయలు ఇస్తాకే ఎండలో కొంతమంది చచ్చిపోతే తెలిసాను. ఆ టైం దాకా ఇచ్చేవారు కూడా కాదు. రేపు రండి అని మా ఫ్రెండ్ అని అలాగే చెప్తాను. ఇప్పుడు ఇవాళ వాలంటీర్ తీసేసాడు, నేను కర్ర తీసేసాడు. మరి చంద్రబాబు గారు వస్తే ఏం చేయరంటారా? ఆయన వస్తే కలబోలు మాట్లాడినాడు. నలుగురిని సమానం చూడలేదు. ఇద్దరిని ఓ మార్గం చూసి ఒకరు ఉత్తగా పెంచాడు. వాళ్ళు చూడమని చెప్పి దెబ్బడుతున్నాడు. ఈ కింద వాళ్ళు చూడమని చూస్తారా? అలాగే 15 ఏళ్ళు చేసి ఏమి చేయనోడు ఇప్పుడు చేస్తానని నమ్మకం ఏంటి? సంథింగ్ అసలు ఎవరు నమ్మొచ్చా? చదువు చెప్పు. నువ్వు చదువుకుని జనాలు తెలుసు కదా, నమ్మకం కదా. నమ్మే అసలు వంటారు అసలు నమ్మకం వస్తుందా? ఎన్ని రోజులు చేయలేదు ఇలా చేస్తాను నమ్మకం ఏంటి? కొంతమంది చేయలేదు కరెక్టే. సంథింగ్ అనుకుంటూ పోతుంది. కొంతవరకు ప్రజలకు ఉపకారం చేశాడు. రోడ్లు కొన్ని చోట్ల పోతే పోయవచ్చు. అది ఎమ్మెల్యే ద్వారా బట్టి ఉంటుంది. ఎమ్మెల్యేని బట్టి ఏదైనా చేయరు. కొంత ఎమ్మెల్యే మధ్య ఎంపీని అడిగి ఎంపీని అవసరం మినిస్టర్ని అడిగి అది గ్రాండ్ చేయించుకోవాలి. అంతేగాని ఇది చేయలేదు పైన అథారిటీ నాయకుడు చేయలేదని చెప్పి అంటాం చాలా తప్పది. మనం చేయించుకుంటే మన లోపం అది. కేవలం ఇల్లు చేసేదే. కొంతమంది సెంటు తలం వచ్చి ఇల్లు తలం వచ్చి 50,000 తెంగారు. కొన్ని చోట్ల అది తీసుకున్న వాళ్ళు ఉన్నారు. అది కొంత తప్పే. ఒక్కొక్క చోట ఒక్కొక్క చెల్లెలకి అన్నకి 10 లక్షల ఆస్తి ముట్ట చెప్పాడు జగన్ గారు. ఇప్పుడు మరి జగన్ కాలనీకి వెళ్ళారు మీరు ఎప్పుడన్నా? ఇల్లు అడగండి అసలు. ఇల్లు ఎలా పట్టుకున్నారు? సెంటు స్థలం ఇలా 3 లక్షలు, అది 1,80,000 మామూలు సబ్సిడీ ఇచ్చాడు. తర్వాత ఉన్నదంతా కట్టుకున్నారు. రోడ్లు నీకన్నా అక్కడ రోడ్లు ఉంచాడు. ఏంటంటే జగన్కే మద్దతు అన్న.